ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక్కటే చర్చ. గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి అభిమానులు కథను తమదైన స్టైల్లో ఊహించుకుంటూ రకరకాల థియరీలు చెప్తున్నారు. మొదటిగా ఎక్కువగా వైరల్ అవుతున్న థియరీ ఏంటి అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న లూగర్ అనే పాత్ర ఇంటర్వెల్కే చనిపోతుందట. ఆ తర్వాతే అసలు డ్రాగన్ అవతారం మొదలవుతుంది అనే ప్రచారం జరుగుతోంది. ఈ థియరీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కానీ దీనిపై చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఇది అభిమానుల ఊహ మాత్రమే. మరో థియరీ ప్రకారం ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ఒకటి ల్యూగర్, మరొకటి డ్రాగన్. గ్లిమ్స్ లో చూపించిన కొన్ని విజువల్స్ ఆధారంగా అభిమానులు ఇలా అంచనా వేస్తున్నారు. అయితే దీనిని కూడా మేకర్స్ ఎక్కడా ధృవీకరించలేదు. ఇక ఇంకో ఆసక్తికరమైన చర్చ, ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర మొదట విలన్ లా కల్పించినా చివరికి దేశం కోసం పోరాడే హీరోగా మారుతాడట. దీనికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో ఈ కథలో దేశభక్తి కోణం కూడా ఉంటుందని చెప్పడం. అయితే కథ ఎలా మలుపు తిరుగుతుందో మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. అలాగే కొందరు అభిమానులు మరో అడుగు ముందుకేసి డ్రాగన్, సలార్, కేజీఎఫ్ సినిమాలు అన్నీ ఒకే యూనివర్స్లో ఉంటాయనే థియరీ కూడా చెప్తున్నారు. కానీ దీనికి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఆధారం లేదు. అంటే ఇప్పటి వరకు నిజంగా తెలిసిన విషయాలు ఏంటి అంటే సినిమా 1967 కాలం నేపథ్యంలో సాగుతుంది. ఎన్టీఆర్ పాత్ర పేరు ల్యూగర్. కథలో ఓపీఎం ట్రేడ్ కీలక పాత్ర పోషించనుంది. అలాగే యాక్షన్తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయని చిత్ర బృందం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. మిగతా అన్ని విషయాలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్యాన్ థియరీలే. వాటిలో ఏవి నిజం, ఏవి కేవలం ఊహాగానాలు అనేది తెలుసుకోవాలంటే ట్రైలర్, సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.